చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పడతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ ఇంకొక స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేద్దాం. కీరవాణి గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. చంద్రబోస్ గారు నమస్కారం సార్. సునీత మేడం గుడ్ ఈవినింగ్. And last but not the least, ఈ సీజన్ స్టార్స్ the Jubileals. గత వారం కీరవాణి గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. 5 కంటెస్టెంట్స్ వాళ్ళకి నచ్చిన కీరవాణి గారి పాటలు ప్రజెంట్ చేశారు. ఇక ఈ వారం ఇన్స్పిరేషనల్ సాంగ్స్తో మిగిలిన 5 కంటెస్టెంట్స్ మన ముందుకు రాబోతున్నారు. ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. మా కార్యక్రమాన్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాల్టి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి స్వరాగ్ అని చెప్పబోయే ముందు నాకు నచ్చిన ఒక పాట కీరవాణి గారి సంగీతంలో ఎవరే అతగాడు ఆ చిత్రంలో వేటూరు సుందరరామూర్తి గారి రచనలో నేను పాడిన నాకెంతగానో నచ్చిన ఒక సాంగ్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. విష్ మీ లక్. థ్యాంక్ యూ సో మచ్. జగమే ఒక ఆకాశం, వేగు చుక్కరా నా దేశం. ఈ జగమే ఒక ఆకాశం, వేగు చుక్కరా నా దేశం. ఉన్న దేశము ఏదైనా నన్ను కన్నది భారతదేశం. ఉన్న దేశము ఏదైనా నన్ను కన్నది భారతదేశం. సమతా మమతల సందేశం. ఈ జగమే ఒక ఆకాశం, వేగు చుక్కరా నా దేశం. గంగా యమునా సంగమ గీతం, గాంధీ పుట్టిన నా దేశం. రామచరిత మానసమే కాదా సేతు హిమాచల సంగీతం. సుజలా సుఫలా సస్యశ్యామల శాంతి గోపురం నా దేశం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ జగమే ఒక ఆకాశం, వేగు చుక్కరా నా దేశం. ఉన్న
ఉన్న దేశము ఏదైనా నన్ను కన్నది భారతదేశం. ఉన్న దేశము ఏదైనా నన్ను కన్నది భారతదేశం. సమత మమతల సందేశం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్లో మొట్టమొదటి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి స్వరాజ్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా, ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని శిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితనన్నారైనా. ఇలాగే కడదాకా ఓ ప్రశ్న ఉంటానంటున్నా. ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్నడుగుతున్నా. నా వెంటపడి నువ్వెంత ఒంటరివనోదు అనొద్దు దయించి ఎవరు. ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగ. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరి. నా ఎదలయను కుశలము అడిగి కుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా. కాలం ఇప్పుడే నన్ను కనదా, అనగనగా అంటూనే ఉంటా. ఎప్పుడు పూర్తనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదే చోట. నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తుందో కేక. మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయించి ఎవరు. ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నట్టి నడిపిన చేయూత ఎవరి. నా ఎదలయను కుశలము అడిగి కుసగుస కబురుల గుమగుమలెవరివి. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడ, ఇద్దరమే చాలంటున్నా. రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో
జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఊయలూపింది జోలాలి తానే రానే రానే తానే రానే రానే తానే రానే రానే తానే రానే రానే తానే తానే నానినే తానే తానే నానినే తానే లానే నానినే నానే నానే నానినే తానే లానే నానినే తానే లానే నానినే తానే లానే నానినే నే స్వరాగ్ సార్ చక్కగా పాడావమ్మా. ఏంటి ఇందులో నేను ఇన్స్పైర్ చేసిన లైన్ ఏంటి? సార్ సార్ ఎప్పుడైనా లోన్లీ ఫీలింగ్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎవర్ ఫీల్ లోన్లీ, యు ఆర్ నాట్ లోన్లీ అట్ ఆల్. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ నేచర్ విత్ యూ. ఎప్పుడు ఒక్కడే అనుకోకు. నువ్వు ఒక్కడే ఉన్నా కూడా అది ఒక్కడే ఫీలింగ్ అనేది నీకు దేవుడు క్రియేట్ చేయలేదు. అవును, ఈ గేవ్ యూ ఆల్ ద బ్యూటిఫుల్ నేచర్ అలాంగ్ విత్ యూ అన్నట్టు. బాగుందమ్మా. నాకు ఈ పాట వింటుంటే నీ మీద నేను స్టోరీ వచ్చింది మైండ్లో. చెప్పంటా? సార్ ప్లీజ్. కీరవాణి గారు నిన్ను ఆయన కచేరీకి, ఆయన షోకి ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఆడిటోరియం బుక్ చేసి 10 మంది సింగర్లను బుక్ చేసి నిన్ను కూడా రమ్మన్నారు. సార్ రిహార్సల్స్ అని నీకు నీ వంతు ఒక 4 పాటలు ప్రాక్టీస్ చేయించి నిన్ను పాడమన్నారు. ఆ షోకి నువ్వు వెళ్ళావు. సార్ వెళ్ళాం. ఒక ఆడిటోరియంలో ఒక 1000 మందో 2000 మందో వచ్చారు మెల్లిగా. సార్ వచ్చిన తర్వాత భయంకరమైన వాన పడడం మొదలెట్టింది. వాన పడి అక్కడ ఉన్న సిస్టమ్ అంతా పాడైపోయింది. అక్కడ ఏవి సరిగ్గా పనిచేయట్లేదు. ఆర్గనైజర్లు సారీ చెప్పారు. సారీ చెప్తే వెళ్ళిపోయారు అందరూ. ఆడియన్స్ అందరూ వెళ్ళిపోయారు. మొత్తం హాలు ఖాళీ. కీరవాణి గారు కూడా థ్యాంక్ యూ సారీ అన్ని రకాలు చెప్పి ఆయన కూడా కారు ఎక్కి పారిపోయారు. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా సర్దుకుని మెల్లిగా ఆ వానలో తడిచిపోకూడదు కదా అవన్నీ, 1 by 1 వెళ్ళిపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు ఆడియన్స్ ముందర వినిపించాలి 4 పాటలు అని చెప్పి. డిసప్పాయింట్ అయ్యావు బాగా. ఫస్ట్ గ్రాండ్ షో అది. మిగతా సింగర్లు కూడా వాళ్ళు చూసుకున్నారు. ఇక ఏం చేయలేదు. ఇలా నువ్వు బయటకు వచ్చి సరే అని చెప్పి కారు ఎక్కి ఇంటికి వెళ్దామని చూస్తే నీ కారు టైర్ పంక్చర్ అయింది. పంక్చర్ అయితే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంకే వాన పడుతుంది ఒక పక్కన. ఊబర్కి ఇది పెట్టావు. సార్ 1 గంట తర్వాత అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. ఓకే అంటున్నాడు, మళ్ళీ వాడు క్యాన్సిల్ చేస్తున్నాడు. సడన్గా ఇప్పటికో దయదలిచి ఒకడు వచ్చాడు పాపం. ఒక ఆయన వచ్చి నేను ఎక్కించుకున్నాడు. చీకటి అప్పటికే రాత్రి 9 అయిపోయి 9:30 అయిపోయింది, 10 అయిపోయింది. అంతా ఆ గతుకులు వెళ్తుండగా టక్కన గుర్తుపట్టాడు. స్వరాగ్ కీర్తన కదా, మీ వాయిస్ చాలా ఇష్టం అన్నా అన్నాడు. ఇది ఒక్క పాట పాడతా నా కోసం అన్నాడు. ఎలా ఉంటుంది నీకు మైండ్లో? పాడదాం సార్. లైఫ్ పెట్టి పాడతా సార్. ఇంకప్పుడు ఇంకా అసలు నా వెంటపడి నువ్వెంత ఒంటరి అనొద్దు, నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా అని ఆ లైన్స్ ఏం చెప్తున్నాయి? ఒక్క మనిషి ఒక్కడైనా సరే స్వరాగ్ ఒకసారి నా కోసం పాడవా అంటే 1000 మంది ఆడియన్స్ ముందర పాడితే ఏంటి, 2000 మంది ముందర. కరెక్ట్. ప్రేమగా అడిగాడా క్యాబ్ డ్రైవరు? అవును సార్, అవును సార్. తర్వాత నేను నీకు సెల్ఫీ అడుగుతాడు సార్. దింపిన తర్వాత. సార్ నేను గుర్తుపెట్టానన్నా, నువ్వు పాడుతూ తీగలో వచ్చావు కదా, నీ వాయిస్ నాకు చాలా ఇష్టం. నీకు ఆ పొగడ్తతో పోలిస్తే ఇంకేదన్నా నీకు చిన్నగా అనిపిస్తుంది. చిన్నవిగా అన్నీ నీకు ఒక పెద్ద విక్టరీలా అనిపిస్తా లేదా? సార్ ఇందులోంచి నాకు ఆ స్టోరీ వచ్చింది సార్. మరి తర్వాత నేను కచేరీ పెడితే మరి వాన వస్తలేదో చూద్దాం. థ్యాంక్ యూ. మీరు పిలుస్తా అన్నారు సార్. స్వరాగ్ వస్తాడో లేదో చూద్దాం. డెఫినెట్గా వస్తుంది. స్వరాగ్ చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది. పాట అనేది అందరికి ఒకటే, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. అది పాట యొక్క గొప్పతనం, సాహిత్యం యొక్క గొప్పతనం. ఇందులో శాస్త్రి గారు జగమంత కుటుంబం నాది అని ఒక పాట రాశారు. తర్వాత ఇది ఏ దారెటు వెళ్తున్నా ఈ పాట రాశారు. 2 కూడా ఒకే కొమ్మకు పూసిన 2 పువ్వులు. కాకపోతే ఆ పువ్వులో 2 వర్ణాలు ఉన్నాయి, ఈ పువ్వులో ఒకే వర్ణం ఉంది.
దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే నన్ను ఒంటరి అనొద్దు ఎవరు కూడా. నన్ను ఒంటరి వాడిని అనొద్దు. ఎందుకంటే నాకు తోడుగా నా ఊపిరుంది, నాకు తోడుగా నా గుండె చప్పుడుంది, నాకు తోడుగా నా నీడుంది, నాకు తోడుగా నా ఒంటరితనం ఉంది అంటున్నారు. అది పాట యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. దీంట్లో నాకు బాగా నచ్చినవంటే నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా. ఈ మాట నాకు చాలా నచ్చింది. అట్లాగే జాబిల్ ఎంత దూరంలో ఉన్నా వెన్నెలగా మన చెంతనే ఉన్నా మళ్ళీ దాన్ని పిలవడం ఎందుకు, రాలేదని బాధపడడం ఎందుకు, వెన్నెలగా మన చెంత ఉంది కదా అని అంటారు. ఈ రెండు కూడా ఇదంతా ఒక లోతైన జీవన తాత్వికత ఈ పాటలో ధ్వనించింది. దాన్ని బాగా అర్థం చేసుకుని పాడావు నువ్వు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాకు బాగా, నేను ఒక సందర్భంలో చెప్పాను, ఈ పాటకు హృదయ స్థానం ఏంటంటే గాలివాటల్లాగా. అక్కడ మాత్రం ఆ పాట లోపల నుంచి వస్తున్నప్పుడు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని అందరికీ పంచావు నువ్వు ఈరోజు. అనుభూతి పంచడంలో కృతకృత్యులు అయ్యావు నువ్వు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. స్వరాగ్, చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని ఎవరైనా అడిగినప్పుడు ఇనీషియల్గా అప్పుడు ఎవరు ఇన్స్పైర్ చేస్తే వాళ్ళ పేరు చెప్తూ ఉండేదాన్ని. తర్వాత ఇంకో పేరు చెప్పడం కూడా డిపెండెన్సీ ఏమో, నేను డిపెండ్ అవుతున్నాను, ఆ డిపెండెన్సీ కూడా లేదు అని చెప్పి లైఫ్ నేర్పించిన లెసన్స్లో అది కూడా ఒకటి తెలుసా. మనకి వీళ్ళ ఇన్స్పిరేషన్ యూఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ అవుతున్నావు, దేనికోసమో వెతుకుతూ ఉన్నావు. సో అప్పుడు దెన్ ఐ స్టాప్డ్ అండ్ నాలో నేను మాట్లాడుకోవటం, ఆలోచించుకోవటం, అసలు నేనేంటి అని తెలుసుకునే జర్నీ నాకు అప్పుడు స్టార్ట్ అయింది. నాతో నేను. దెన్ నేను ఈరోజు ఒంటరిగా కూర్చున్నా కూడా నా చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. కాల్ చేసేసి మాట్లాడాలి, లేకపోతే ఇంకెవరితో అయినా ఏదైనా షేర్ చేసుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఏవి రావు నాకు ఈరోజు. సో ఈ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సో మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు లైఫ్ ఆఫ్ రామ్తో. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. అండ్ నిజంగానే ఇన్స్పైర్ చేసావు విత్ యువర్ స్టోరీ, విత్ యువర్ జర్నీ, విత్ యువర్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి స్టార్ట్ ఇవాళ ఎపిసోడ్కి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ప్రదీప్ తన సాంగ్ ఎంపిక చేసుకుని పాడినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. వెల్ డన్. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రణీత. కదుపు లేదు, కడలి కంతు లేదు, గంగ వెల్లువాక మండలంలో ఇమిడేది నా ఊరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా. కదుపు లేదు, కడలి కంతు లేదు, గంగ వెల్లువాక మండలంలో ఇమిడేది నా ఊరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా. సరి 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 గరి సరి
జడ్జెస్ ఓవర్ టు యూ. బా ఎంత మిస్ అయ్యాము ఇన్ని రోజులు. అసలు ఎందుకు పాడలేదు నువ్వు ప్రీవియస్ ఎపిసోడ్స్లో? అంత బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. మళ్ళీ ఇది ఒక రేర్ జెమ్. ఎంత ఎంత మంచి పాట, ఎంత గమ్మత్తైన పాట, అండ్ ఈక్వల్లీ అంతే ఇన్స్పైర్ చేసింది నిన్ను కదా. అవును మ్యామ్. మరి సార్ అడిగినట్టు ఇందులో నేను ఇన్స్పైర్ చేసిన లైన్స్ ఏంటో చెప్తావా? ఎస్ మ్యామ్. ఊరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా అనే లైన్ పాట అంతా కూడా ఇన్స్పైరింగ్గానే ఉంటుంది. ఈ పర్టిక్యులర్ లైన్ అంటే జనరల్గా మనం కళలు కనేటప్పుడు అబ్బో మన పరిధి దాటి కళలు కనకూడదు, చాలే మన స్తోమతకి ఇంత కళ చాలు అని అలా అనుకుంటూ ఉంటాము. కాకపోతే ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు డ్రీమ్ బిగ్ అని నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకని నాకు ఇది బాగా కనెక్ట్ అయింది. ఉరికే మనసుకి గిరిగీస్తే ఆగేదేనా అంటే ఎంత పెద్ద కళలు. అలా ఉరికే మనసుకి గిరిగీసి పెడితే అసలు ఉంటుందా అందులో? ఉండదు కదా, అదే అది ఉండదు. సో ఆ గిరి దాటేసి డ్రీమ్ బిగ్ అని చెప్తున్నావు నువ్వు. అవును అంతే. అంతేనా? అదే మ్యామ్. ఓకే అదే. సో చిన్న చిన్న జిలుగులు అంటారు కదా, గమకాలు నువ్వు పలికే తీరు భలే ఉంది. భలే పలుకుతున్నాయి నీ వాయిస్లో ఆ గమకాలన్నీ. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు, ఇలా 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 మెరుస్తూ ఉంటావు. భలే చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రణీత చాలా చక్కగా పాడావమ్మా. అండ్ పాట ఎంత బాగుందో, నువ్వు నిన్ను ఇన్స్పైర్ చేసిన విధానం, అది చెప్పిన విధానం కూడా అంతే ఈక్వల్గా బాగుంది. ఇక్కడ సునీత చెప్పలేకపోయింది, నేను చెప్తాను. ఉరికే మనసుకి గిరిగిస్తే అది ఆగేదేనా, అది ఆగేదేనా అన్నది కవి గారి భావన. దాంట్లో ఇంకా డీప్గా ఆలోచిస్తే ఉరికే మనసుకి గిరిగి ఎవరో గీస్తారు, నువ్వు ఎవరో గిరిగీసుకుంటారు. ఆ గిరిగి ఇస్తే అది ఆగదు కదా, అది దాటి డ్రీమ్ బిగ్ అని. అది ఆగలేదు అన్న విషయం ఎవరికి తెలియదు కూడా, అక్కడే ఉంది రహస్యం. ఫిజికల్గా ఎవరైనా గిరిగీసినప్పుడు దాన్ని లోపల పెట్టాల్సి వస్తే దాన్ని దాటితే అర్థమవుతుంది అందరికీ. మనసుకి ఉన్న గొప్పతనం ఏంటంటే, అది నీకే నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు అన్నారు ఇంకో పాటలో. అలాగా యువర్ డ్రీమ్స్ ఆర్ యువర్ ఓన్. దాన్ని ఎవరు కొనలేరు, దాన్ని ఎవరు శాసించలేరు. సో ఆ స్వతంత్ర భావం కూడా అందులో ఇండికేట్ అయి ఉంది. చక్కగా పాడావు నువ్వు. దాన్ని మేనిఫెస్ట్ చేసే పద్ధతి కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రణీత చాలా బాగా పాడావు. చాలా చాలా విభిన్నమైన వినూత్నమైన స్వరరచన, చాలా కొత్తగా ఉంది. అసలు చరణాలు వింటుంటే కనుక చాలా కొత్తమైన కొలతలు ఉన్నాయి చరణాల్లో. చాలా బాగా పాడావు నువ్వు కూడా. నాకు ఆరాధ్యులైన, నా గురువైన, నాకు ప్రాణమైన రచయిత ఆచార్య ఆత్రేయ గారు రచించిన గీతం ఇది. ఇందులో భావి కథా సూచన ఉంది. ఏంటంటే, గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేంటనేది ఒక అస్పష్టంగా చెప్పిన ఒక కథను సూచిస్తున్నారు. ఆయన కథను పూర్తిగా విడమరి చెప్పట్లేదు, సూచనప్రాయంగా చెబుతున్న వాక్యం అది. అది చాలా నచ్చింది. ఇందులో ఇంకొక మాట ఉంది. ఏంటంటే, తల్లి మళ్ళీ తరుణయ్యింది, పువ్వు పూసి మొగ్గయ్యింది అన్నారు. పువ్వు పూసి మొగ్గయ్యింది అన్నారు. ఇది ఎప్పుడు 50 ఏళ్ల క్రితం రాసిన మాట. నేను ఈ మధ్య విరాట పర్వం చిత్రంలో ఒక పాట రాశాను. ఏంటంటే, కోలు కోలు కోలయమ్మ పాటలో కొమ్మ శివరణ పూలు పూసే కోలో పువ్వేమో నేడు మొగ్గయ్యింది సిగ్గుతోటి కోలు అని రాశాను. పువ్వు మొగ్గవడం నేను 5 ఏళ్ల క్రితం రాశాను, పువ్వు మొగ్గవడం ఆయన 50 ఏళ్ల క్రితం రాశారు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి. కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. థ్యాంక్ యూ జడ్జెస్. ప్రణీత, మంచి పాటని గుర్తు చేసావు అందరికీను. అండ్ నీ వయసుకు మీరిన పాట నాకు ఐ థింక్ కదా, అంతేనా? నువ్వు ఈ పాట ఈ కాంపిటీషన్ కోసం నువ్వు నేర్చుకున్నావు. అవును సార్. సో ఈ పాట నీకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. అవును సార్, డెఫినెట్లీ. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్. నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలవబోయే ముందు ఒక్కసారి జడ్జెస్ ని వాళ్ళ ఇన్స్పిరేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. కీరవాణి గారు, ఒక రోజుకి ఒక 4-5 పాటలు కంపోజ్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ కలుగుతుంది. ఏదైనా ఒక సాంగ్ తీసుకొని ఇంత
గత ఎపిసోడ్లో మీరు విశ్వనాథ్ గారు చెప్పిన అభినజావు చూడుక దాంట్లో ఒక ఆ ఫస్ట్ వర్డ్ మటుకు తీసుకొని మీరు ఒక సాంగ్ మీరు చేశారు, చుక్కల్లరా సాంగ్ మీరు కంపోజ్ చేశారు. అట్లా మీకు ఇంకొక ఏదైనా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక సాంగ్ ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి మీరు ఏమైనా ఒక సాంగ్ కంపోజ్ చేసిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా సార్? ఇన్స్పిరేషన్ అన్నది నేను సంగీతపరంగా మాకు డైరెక్టర్లు మా దగ్గరకు వచ్చి వాళ్ళకి సంగీతం రాదు కాబట్టి ఆ పాటలా చేయండి, ఈ పాటలా చేయండి అని రిఫరెన్స్లు ఇస్తుంటారు. వాళ్ళు ఇంక రిఫరెన్స్ ఇచ్చాక ఇంకా మనకి ఇన్స్పైర్ అవ్వడానికి, ఇన్స్పిరేషన్ తెచ్చుకోవడానికి, పూనించుకోవడానికి మనకి వాళ్ళు అవకాశం ఇవ్వరు. మన పని సులువు చేసి పెడతారనమాట. అంటే సులువు చేస్తారనుకుంటే సులువు చేస్తారు, మన పని కష్టం చేస్తారంటే కష్టం చేయాలి, ఎలా ఆలోచిస్తే అలాగా. సో ఇక్కడికి మనకి ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళు మన బదులు ఇన్స్పైర్ అవుతుంటారు కాబట్టి సంగీతాన్ని గురించి వదిలేద్దాం. వదిలేస్తే నాకు జనరల్గా నాకు లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరంటే తెనాలి రామలింగ కవి. ఆయన నా ఇన్స్పిరేషన్. అది ఇప్పటివరకు కూడా ఎప్పటికీ ఆయన అడుగుజాడల్లో నడవడమే నేను చేసే ప్రయత్నం. ఒక్కొక్కసారి అందులో ఫెయిల్ అవుతుంటాను, ఒక్కొక్కసారి సక్సీడ్ అవుతుంటాను. బట్ తెనాలి రామకృష్ణ గారు కథలన్నీ కూడా, ఆయన చమత్కారాలు అవన్నీ కూడా నాకు ఇష్టం. నేను దాన్ని కొంచెం సాధన చేద్దామని చూస్తుంటాను. అది ఎలా, అది అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కథ తీసుకున్నారు, అది మీరు ఎలా దాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు? అది అంటే ప్రాక్టికల్గా మనకి సార్కాజంని ప్రాక్టికల్గా చూపించడం. ఇప్పుడు ఒక ఆయన వాళ్ళ అమ్మగారు మామిడి పళ్ళు అని అరుస్తూ చచ్చిపోయారంట. నేను చదివిన కథలో. దానికి పరిహారం ఏంటంటే శాస్త్రి గారు ఏం చెప్పారంటే, మీ అమ్మగారు అలా చచ్చిపోయారు కాబట్టి నువ్వు ఒక సద్బ్రాహ్మణులకి నువ్వు పిలిపించి, పండితోత్తములందరినీ పిలిపించి ఒక్కొక్కరికి ఒక బంగారు మామిడి పండు బహుకరిస్తే ఆవిడ ఆత్మ శాంతిస్తుందని చెప్పి ఇది రాజుగారికి వెళ్ళి చెప్పాడు. ఆయన దగ్గర బంగారం ఎక్కడ ఉంటుంది? రాజుగారు వెంటనే మనసు కరిగి ఆ పని చేయండి అన్నారు. ఉన్న ఖజానాలో ఉన్న బంగారం అంతా కరగదీసి బంగారు మామిడి పళ్ళు చేసి ఊరోళ్ళందరికీ పంచిపెడతా ఉంటే ఖజానా గొల్లైపోద్ది కదా. దీనికి ఆయన అడ్డుకట్ట వేయాలని తెనాలి రామకృష్ణ బయట ఈ బంగారు మామిడి పండు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క వాత వేయించుకోవాలి అని చెప్పారు. వాళ్ళు ఇది రూల్ ఉంది, ఇలాంటి ప్రోటోకాల్ ఉందేమో, ఇదేదో కోవిడ్ ప్రోటోకాల్ లాగా బయట శానిటైజర్తో మీరు చేతులు కడుక్కుని లోపలికి రండి అన్నట్టు కాబోలనుకుని వాళ్ళు వాత వేయించుకుంటున్నారు. కొంతమందికి ఏంటి, మీకు 2 మామిడి పళ్ళు కావస్తే 2 వాతలు అలాంటివి కూడా ఉన్నాయి ఫెసిలిటీస్. ఈ వాతలు భరించలేని వాళ్ళు వెళ్ళి రాజుగారికి మొరపెట్టుకున్నారు. ఈ వాతలు ఏంటండి, మేము బంగారు మామిడి పళ్ళు తీసుకుందామని వెళ్తే ఆయనకి రామలింగ ఏంటి ఇలా చేస్తున్నామట అని చెప్పి కవర్ పంపించారు. మా అమ్మగారు కూడా ఏదో చలి జ్వరం వచ్చి బాధపడుతుంటే దీనికి వాతలు పెడితే ఆ చలి జ్వరం తగ్గుద్దని వైద్యుడు చెప్పాడండి. నేను కొరకంచి వేడి చేసి తెచ్చే లోపల మా అమ్మగారు పోయారు. అంచేత వాతలు పెట్టే అవకాశం నాకు రాలేదు. మళ్ళీ శాస్త్రి గారిని అడిగితే మీ అమ్మగారి బదులు వేరే వాళ్ళకి ఇలాగ మంచి ఊళ్ళో ఉన్న పండితులందరికీ వాతలు పెడితే ఆవిడ ఆత్మ శాంతిస్తుందంటే, ఊళ్ళో వాళ్ళ పండితులు నేను ఎక్కడ పోగాను, ఎలాగూ మామిడి పళ్ళ కోసం వస్తున్నారు కదా, పక్కనే కూర్చుంటూ పని అయిపోద్దని చెప్పి వేస్తున్నాను అన్నాడు. సో దాంట్లో వెటకారం అంతా ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయనకి కళ్ళు తెరిచి ఆపండిరా ప్రోగ్రామ్ ఆపండి, ఇంకా పెట్టింది చాలు అని చెప్పి ఆల్రెడీ ఎవరికి దక్కిన వాళ్ళు హ్యాపీ, ఇక మిగిలిన క్యూలో ఉన్నారు కదా వాళ్ళ బూతులు తిట్టుకుని ఇంటికి వెళ్ళారు. ఈడెక్కడ దాపటించాడా మాకు అని చెప్పి. సరే ఇది కథ. నేను దీన్ని నా ప్రాక్టికల్గా నేను లైఫ్లో ఎలా అప్లై చేస్తానంటే, బాహుబలి సినిమాకి పాటలు కంపోజ్ చేసి పార్ట్ 1 అప్పుడు ఏం చేశాను నేను, అందరూ మన దగ్గర కోరస్ సింగర్స్ ఉంటారు. నువ్వు ఒక్కొక్కటి నువ్వు ఇలాగ పంచి మామిడి పళ్ళు పంచినట్టుగా నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు, నువ్వు పాడు అని అందరికీ ఒక్కో పాట ఇచ్చా. అట్లా ఎవరెవరికి ఇచ్చాను. అప్పుడు నా దగ్గర కోరస్ ఎవరు పాడేవాళ్ళు, దామిని భట్ల, నయనా నాయర్, శ్రీనిధి తిరుమల, మన సత్యామిని, రమ్య బెహరా, ఇట్లా ఇంకో శ్రీస్వామి, వీళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక పాట పాడించేశాను. సో కొంతమంది కామెంట్ చేస్తారు, 500 కోట్ల రూపాయల సినిమా తీస్తూ ఉంటే ప్రెస్టీజియస్గా ఏంటి పెద్ద సింగర్ లేరి, ఇదే నాకు కీరవాణి గారు చేయాల్సింది అని చెప్పి కామెంట్ చేశారు. అప్పుడు నేను మామూలుగా ఏమనొచ్చు, నోరు మీరా అనొచ్చు. బట్ నేను తెనాలి రామలింగ అభిమాని కదా. నేనేం చేశానంటే, రమ్య బెహ్రా అప్పుడే వస్తుంది కొత్తగా,
రమ్య బెహ్రా ఫోటో తీశాను ఒకటి మహతి స్టూడియోలో మణిశర్మ అందరివి ఫోటోలు పెట్టుకున్నాడు. అక్కడ సుశీల గారి ఫోటో దగ్గర ఎదురు నమస్కారం చేయమని ఓ ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టాను. బాహుబలి సినిమాలో పెద్ద సింగర్ లేరు అని బాధపడుతున్నారు కొంతమంది. ఈ అమ్మాయి చూడండి, బెహరా వెంకట నాగ సంతోషి హనుమ కృష్ణ రమ్య, ఎంత పెద్ద సింగర్ అండి. అంటే అది నిజంగా అమ్మాయి పేరు, అది బెహరా వెంకట నాగ సంతోషి హనుమ కృష్ణ రమ్య అని ఇంత పెద్ద సింగర్తో నేను పాడిస్తున్నాను నేను మరి బాహుబలిలో. ఇంతకన్నా పెద్ద సింగర్ ఎవరన్నాను అంటే కింద కొన్ని కామెంట్లు వేశారు. అయ్యా మీ వెటకారం మాకు బాగా అర్థమైందండి, సంతోషం అన్నారు. అది తెనాలి రామలింగడి పద్ధతి ఏంటంటే రక్తం రాకూడదు కానీ దెబ్బ పడాలి. అది ఇన్స్పిరేషన్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ సింగర్ ఇస్ గాయత్రి. Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime.
చంద్రబోస్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. గాయత్రి, సార్ చాలా మంచి పాట. ఎవరు రాశారు ఈ పాట? సుద్దాల అశోక్ తేజ గారు సార్. చాలా మంది అడిగారు నన్ను, ఈ పాట ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా రాస్తారు సార్, ఈ పాట బాగా రాస్తారండి, ఒకటే జనం పాటను గుర్తు ఇచ్చేవాడు. నేననే నాకు ఈ పాట నాది కాదు, అశోక్ తేజ గారిదని చెప్పి కొన్ని వందల మందికి చెప్పాను. అశోక్ అన్నకు కూడా చెప్పాను కలిసినప్పుడు, అన్న మీ పాట నా పేరు మీద ప్రచారంలోకి వచ్చిందంటే నవ్వారనమాట. అంటే మీరు అన్ని మంచి పాటలు రాస్తారు కాబట్టి తమ్ముడు ఇది కూడా నీ అకౌంట్లోకి వచ్చింది అనేవారు. తర్వాత ఈ పాటలో నీకు నచ్చిన వాక్యం ఏంటి, నీకు స్ఫూర్తినిచ్చిన పంక్తి ఏంటి? అంటే కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు అనే వాక్యాలు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి సార్. చాలా సంతోషం. నాకు మాత్రం చరణంలోని మొదటి వాక్యం, రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలనే మాట నాకు బాగా స్ఫూర్తినిస్తుంది. అశోక్ అన్న చాలా బాగా రాశారు ఈ పాటని. ఈ మాటతో పాటు ఇంకొకటి ఆ చరణంలో చివరిలో, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి అన్నారు, గాయంలో ధ్యేయం చూడాలన్నారు. నాకు ఈ మాట వినగానే నాకేం గుర్తొచ్చిందంటే, గాలిబి గారు రాసిన కాలమే నాకు తగు అవకాశమడిన చేసి చూపెద ఎన్నెన్నో చిత్రములను మనసులోని ఒక్కొక్క వ్రణము నేడు బీజమగు దివ్య దీపికా వృక్షమునకు అన్నాడు. అంటే మనసు లోపలి ఒక్కొక్క గాయానికి సంబంధించిన మచ్చ దివ్య దీపికా వృక్షానికి అది బీజము అన్నాడు. అంటే మచ్చ మనకు ఎలా ఉంటుంది, గాయం మానిన తర్వాత మచ్చ ఏ రంగులో ఉంటుంది? నల్ల రంగులో ఉంటుంది. ఆ నలుపు రంగే విత్తనం అంటే దీనికి రేపు పొద్దున రాబోయే ఉదయానికి జ్ఞానోదయానికి, అంటే ఇది చీకటి అది వెలుగు అనమాట. ఒక గాయం తర్వాత ఒక అనుభవించిన తర్వాత మన జ్ఞానోదయం అవుతుంది. గాయమే మన జ్ఞానానికి మూలం అన్నమాట. ఆ మాట గుర్తొచ్చింది. అంత గొప్ప సాహిత్యం ఉంది ఇందులో. నువ్వు కూడా చాలా బాగా పాడావు. చివర్లో ఒక చిన్న ఒక విచిత్రమైన ఒక మెలికలాగా పాడావు, అది ఏంటి? ఒరిజినల్లోనే ఉంది సార్. ఉందా? ఉంది సార్. బాగుంది, చాలా బాగుంది. అది కొత్తగా అనిపించింది నాకు, కొత్తగా వినిపించింది, బాగుంది. పాట అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గాయత్రి, అది ఒక్కసారి అది నాకు ఇంకొకసారి చెప్పవా? ఆ గమకం ఏంటది? బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఓకే, చాలా మంచి పాట పాడావు. చాలా మంచి మంచి లైన్స్ చాలా ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. సో ఒక ఫీమేల్ వాయిస్లో ఈ పాట వింటాం ఫస్ట్ టైం. నువ్వు కూడా అసలు ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వందేమాతరం శ్రీనివాస్ గారు అండ్ శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేసావు. నీ వాయిస్ నువ్వు వీర స్ట్రాంగ్ కాబట్టి నువ్వేమి పెద్దగా దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా ఎగ్జామ్లో పాస్ అయిపోయావమ్మా. అండ్ చిత్ర గారి లైన్స్ వచ్చినప్పుడు చాలా ఆ ఒదుగుతో పాడావు, ఆ డిఫరెన్స్ కూడా కనిపించేలాగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. కిరోణి గారు. చాలా బాగుందమ్మా గాయత్రి. థ్యాంక్ యూ సార్. ఈ పాటని ఇందులో ఉన్న సందేశాన్ని ఒక చక్కటి క్లాసికల్గా ఏదో ఒక ఉదాత్తంగా ఏదో చెప్పాలనే ప్రయత్నం కంటే కూడా వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఒక మిలిటరీ వాళ్ళు మార్చింగ్ చేసేటప్పుడు అంటే ఒక మార్చింగ్ ఎఫెక్ట్ ఉంది. సో ఆ ఎనర్జీని ఫిజికల్గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. అయితే ఆ ఆఖరి గామ సంగతి ఉంది కదా, అందరి దృష్టిని అటెన్షన్ బ్యాక్ చేసిన అది ఇప్పుడు నువ్వు సునీత పాడమన్నప్పుడు కరెక్ట్గా పాడావు. ఎస్ సార్. ట్రాక్తో వచ్చినప్పుడు కొద్దిగా విచిత్రంగా వచ్చింది, అంతకుమించి ఏం లేదు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. గాయత్రీదేవి సార్, మళ్ళీ ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్, కొంచెం ఓల్డర్గా ఉన్నా కూడాను ఇప్పుడు రెలవెంట్గా ఉన్న ఒక మంచి అద్భుతమైన సాంగ్ని గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వీక్ నుంచి మన ఈ కంటెస్టెంట్స్లో వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్స్ని మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఆ వరుసలో ఇవాల్టి ఈ ఎపిసోడ్లో దట్ స్పెషల్ టాలెంట్ ఈస్ గోయింగ్ టు బి కార్తికేయ. అండ్ తను ఏం ప్రజెంట్ చేయబోతున్నారో చూద్దాం. కార్తికేయ, ప్లీజ్ కమ్. కోకిలమ్మ నువ్వు సై అంటే నీ పాడెను సరిగమలే, గోపు
దూరమా నిన్ను చేరుకొని సవరించెను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కలిమెటికలు విరిచేనే. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే. నాసలా ఊసులే చెవిలోన చెబుతానే. నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జారే మరిచితినే. చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని. నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని. తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని. కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. కలిసెనుగా కరిగెనుగా జన్మాల బంధమే. కలిపెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే. మరిచా ఏనాడో ఇంత సంతోషమే. తీరే ఇప్పుడే పాత సందేహమే. నాలో లేదే మనసే నీతో చేరే. మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే. అణువణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే. కనులెదుటే నిలిచనుగా మనసెతికే నా స్వప్నమే. కార్తికే సార్. 2 పాటలు పాడావు. అవును సార్. ఓ చెలియా, అణువణువు. అణువణు. ఈ అణువణు అన్నది ఏ సినిమా నుంచి వచ్చిన పాట అది? అది ఓం భీమ్ బుష్ సినిమాలో. ఓం భీమ్ భూష్. అవును సార్. ఎవరికి మ్యూజిక్ చేసిన దానికి? అణువణువు సాంగ్కి మ్యూజిక్ చేసింది సన్నీ ఎంఆర్ గారు అండ్ పాడింది అరిజిత్ సింగ్ గారు. ఓ నైస్, ఫెంటాస్టిక్, సూపర్గా పాడావు. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ఎపిసోడ్లో నువ్వు పాడలేదన్నా కూడా బికాస్ ఆఫ్ యువర్ గిటార్ దట్ యూ వాంటెడ్ టు ప్రెజెంట్ యూ హ్యాడ్ సాంగ్ అలాంగ్ విత్ ఇట్. ఎస్ సార్. నువ్వు ఒక 1 సెటప్ పార్టీ నువ్వు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. చరణ్, మన ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు నాకు తెలియదండి అంటున్న నామోషి. గత 20 సంవత్సరాలుగా జనం నాకు తెలియదు అంటానికి సిగ్గేసి, సపోజ్ ఏదో మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి అని నన్ను అడుగు. సార్, మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి సార్? నాకు తెలియదు చరణ్. అంటే తెలియదు అంటే నేను ఒక అజ్ఞానినను, నేనేదో ఏమీ తెలియని మూర్ఖున్నానో అనిపిస్తుంది. కాబట్టి స్టైల్గా కొత్త అలవాటు నేర్చుకున్నారు జనాలు. మళ్ళీ అడుగు. సార్, మహారాష్ట్ర స్టేట్ క్యాపిటల్ ఏంటి సార్? నో ఐడియా. అంటే స్టైల్గా ఉంటుంది. నో ఐడియా అంటే తెలియదు అనడానికి కొంచెం స్టైల్. అలాగే నువ్వు మనవాడిని
నేను కంపోజ్ చేస్తున్నావు అంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తున్నాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. అంచేత ఏమంటున్నాడంటే ప్రోగ్రామ్ చేస్తున్నాను అంటున్నాడు. ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ చేయడం కూడా కంపోజింగే కదా. మరే అవును సార్, అవును సార్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఊరినే ఇట్లా 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 ఏదో ఇటుకలు పేర్చడం కాదు కదమ్మా. కాదు సార్. ఎవ్రీ ప్రోగ్రామర్ ఈజ్ అ కంపోజర్. ఎస్ సార్. అవునా కదా? అబ్సల్యూట్లీ సార్. మరి ఏంటి మరి మోసం చేస్తానన్ను? అదేం లేదు సార్. నేనేం అనుకోనులే. అదేం లేదు సార్. కంపోజ్ చేస్తున్నాగా? చేస్తున్నాను సార్. అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు, చక్కగా వాయించావు. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. ఇది మొట్టమొదటిసారి పాడతా తీయగాలో ఇలా వీళ్ళకి ఇంకో టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి ప్రజెంట్ చేయాలని వాళ్ళకు కూడా చాలా ఈగర్గా, ఎందుకంటే మీరున్నారు ఈ సీజన్లో, సో మీ ముందు వాళ్ళకి ఆ తాపత్రయం ఉన్నది పర్ఫామ్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేయాలన్నది. వెల్ డన్ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. పాడతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు మిగిలిన సింగర్స్తో అండ్ మరికొన్ని ఇన్స్పిరేషన్ సాంగ్స్తో మేము ముందుకు రాబోతున్నాం. అంతవరకు గుడ్ నైట్, స్టే ట్యూన్డ్, బై.